హాయ్ హలో అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇవాళ డేట్ వచ్చేసి 19. చాలా రోజుల తర్వాత వస్తున్నది వీడియో. ఏంటంటే మధ్యలో 15 ఆగస్టు ఉండే, సండే సాటర్డే వచ్చింది కదా, అట్లా సెలవులు వచ్చినా అన్నది. ఒక 2 రోజులు వచ్చి ట్రై చేసినా కానీ ఇక బుకింగ్స్ అంతా లేకుండే, వీడియో ఏం చేయాలో అర్థం కాక తీయలేదు అన్నది. ఇంకా అది ప్రైవేట్ కూడా ఉండే, ఇక అట్లానే వీడియోస్ రాలేవు. ఇక ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. ఇవాళైతే ఏమంటారు, వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నుంచి మన వీడియో స్టార్ట్ చేద్దాం. మళ్ళీ మనకి బుకింగ్ పడ్డది, కస్టమర్ కాల్ చేస్తున్నాం. పికప్ సింధి కాలనీ, డ్రాప్ వచ్చేసి ఎల్బీ నగర్. క్యాష్ కలెక్ట్ 0 ఆన్లైన్ పేమెంట్. పికప్ డిస్టెన్స్ ఆన్లైన్ పేమెంట్ 1.6 ఉన్నది. పికప్ మనము పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ ఇది సింధి కాలనీ ఏరియా. ముందట లెఫ్ట్. ఓటర్ ఆఫీస్ వాళ్ళు ఇవాళ కూడా పనిచేస్తుర్రా? అవు కదా, ఓటర్ ఆఫీస్ ఓపెన్ ఉంది ఇవాళ కూడా. ఇక్కడ నుంచి ముందటి నుంచి లెఫ్ట్. చాలా లోడింగ్ చేసేసుకుందాం. వెహికల్ అయితే లోడ్ అవుతుంది. ట్రిప్ స్టార్ట్ చేస్తున్నా. డ్రాప్ పాయింట్ చూద్దాం ఎంత డిస్టెన్స్ ఉన్నదో. డ్రాప్ పాయింట్ 17 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్ పాయింట్. చాలా ఇది మన లోడింగ్ వేసుకొని స్టార్ట్ అయితే అయిపోయినాము. ఇక్కడ ప్యారడైస్ ఫ్లైఓవర్ మీద ఉన్నా. ఇట్లకైనా వెళ్ళిపోతున్నా అన్నట్టు. ఎల్బీ నగర్ కదా, ఇటు ఉప్పల్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నా. ఆ కోటి అటువైపు నుంచి కూడా చూపెట్టింది. 2.5 కిలోమీటర్ తక్కువనే ఉన్నది అటువైపు నుంచి, కానీ ఇటు నుంచి వెళ్ళిపోదాం, సీదా ఉంటుంది కదా రోడ్డు అని చెప్పి. ఇవాళ ఇంకా కొంచెం ఖాళీ కూడా ఉంటుంది కదా, అందుకనే ఈ రోడ్ తీసుకున్నా. ఇలా రక్షాబంధన్ కదా, ట్రాఫిక్ జామ్ ఉండదేమో అనుకున్నా. వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చే వరకు 4-5 చోట్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. ప్రస్తుతానికి ఉప్పల్ సర్కిల్ దగ్గర ఉన్న ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. సంగీత్ జంక్షన్ దగ్గర కూడా బాగా ట్రాఫిక్ జామ్ ఉంది. నాగోల్ ఫ్లైఓవర్ నుంచి ఇంకా 6 కిలోమీటర్స్ ఉన్నది. ఎల్బీ నగర్ దగ్గర అండర్ పాస్లో అయితే వచ్చేసినాను. ఇంకో 2 కిలోమీటర్స్ చూపిస్తున్నది ఈ నుంచి. చలో మనం ఫైనల్లీ డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఫోన్ చేద్దాం వాళ్ళకి, ఇళ్ళనే మనం డెలివరీ చేయాలి. ఇక ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. అన్లోడింగ్ హెల్ప్ నాకే చేయాల్సి వచ్చింది. నడుము చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి, కానీ 30-40 సార్లు ఉంగి లేచే వరకు నడుము వస్తున్నది. ఆన్లైన్ పేమెంట్ పెట్టిండు. ఓటీపీ ఏమైనా పెట్టిరా, లేకపోతే డైరెక్ట్ అది కూడా డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసిండంట. ఏం చేద్దాం, 5 స్టార్ ఇచ్చేద్దాం. $660లా 112 తీసుకొని మనకి 547 ఇచ్చిండు అన్నట్టు. చాలా వెయిట్ చేద్దాం, ఇంకేమైనా వస్తాయి ఏందని. బయటికి అయితే వెళ్దాం. ఇగో ఇప్పుడు ఇంకా హాస్పిటల్ పార్కింగ్లోనే ఉన్నా. బయటికి వెళ్దాం నడు అని.
మనకి బుకింగ్ అయితే వచ్చింది. ఇంకొకటి మనకి ఏమంటారు, ఇది పిర్జాదిగూడ బుకింగ్ వచ్చేసి పిర్జాదిగూడ. పికప్ లొకేషన్ వచ్చేసి 2.4 కిలోమీటర్స్. అమౌంట్ 517. చలో నడవండి, పికప్ చేసుకుందాం వెళ్ళి. కిచెన్ కింగ్ అంట, ఏదో సామాన్లు చెప్తున్నాడు, వెళ్ళి పికప్ చేసుకుందాం. మొత్తంలో లొకేషన్కి అయితే వచ్చేసినాము. శ్రీ చైతన్య అంట. బండి అయితే లోడ్ అవుతుంది, ట్రిప్ స్టార్ట్ చేసుకుందాం. జేకే రబ్బర్, ఉప్పల్ హిల్స్ కాలనీ, గాయత్రి ఫిర్జాదిగూడ అంట. చూద్దాం డ్రాప్ ఎంత డిస్టెన్స్ ఉందో. రబ్బర్ వాసన వస్తుంది ఇక్కడ మొత్తం. 11 కిలోమీటర్లు ఇట్లా చూపెడుతున్నది. ఓకే, లోడింగ్ అయితే చేసుకుందాం వెహికల్. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది, అండర్ లోడ్. లోడింగ్ చేసుకొని బయటికి అయితే వచ్చేసినాము. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర. ఇంకో 5 కిలోమీటర్లు పోవాలి. వాన మొగలు కూడా మస్తు అయ్యింది. ఈ సిగ్నల్ దాటితే కవర్ వేసుకోవాలి పక్కన ఆపి. ఇది రెడ్ కనిపిస్తుంది, అంతా ట్రాఫిక్ జామ్. పిర్జాదిగూడకైతే వచ్చేసినాను. ఇంకో 1 కిలోమీటర్ చూపెడుతున్నది. ఏం లేదు, వర్షం మొగులు చాలా అయింది, వర్షం పడుతుందేమో అని. కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫుల్ ఉన్నది అన్నట్టు మెటీరియల్. ఆయన కవర్ ఉంది. అబ్బా, ఈ లెఫ్ట్ పోవాలి, మాటలలో పడి అటు వెళ్ళిపోయినా. ఎంత పచ్చగా అయిపోయినాయి వర్షానికి. ఇది అనుకుంటా ఎక్కడికో తీసుకుపోతున్నది. కొవ్వు ఉన్నదో లేదో, లొకేషన్ కరెక్ట్ పెట్టిండో లేదో డౌట్ వస్తుంది నాకు. ఖాళీ చెట్లు ఇట్లే ఉన్నాయి. సరే, ముందట చూపెడుతుంది కదా, మొత్తం లొకేషన్ వరకు అయితే పోయి చూద్దాం. ముందట ఏదో ఉంది కదా షెడ్, ఆడ వరకు పోయి చూద్దాం. ఎట్లాగో మలుపుకొని ఆడ వరకే పోవాలి. ఇది మన బండి అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఏడెక్కి క్లోజ్ ఈవెంట్లో తీసుకుంటున్నారు. పిర్జాదిగూడలో వచ్చిన డెలివరీకి పైనకి. అది ఎంత దూరం చూసినా అడవే ఉన్నది. సిటీలో ఉన్నాం ఇంకా మనం. ఇక్కడేమో సిటీ ఉన్నది. ఉప్పల్ చౌరస్తా నుంచి 3 కిలోమీటర్లే, 3-4 కిలోమీటర్లు అనుకుంటా. ఇక్కడ మొత్తం అడవే ఉన్నది. మనం ఏడున్నాం పైన. ఇది మన డెలివరీ పాయింట్. ఇది మన క్యాష్ కలెక్ట్. ట్రిప్ కూడా అయిపోయింది. ఇది క్లోజ్ చేస్తున్నా. ₹430 మనకు వచ్చింది. 517 రూపాయలు కంపెనీ ఇస్తే, ₹87 కంపెనీ తీసుకుంది. చాలా బయటికి వెళ్దాం. ఇప్పుడైతే అడవిలో ఉన్నాం, బయటికి వెళ్ళి చూద్దాం. చాలా సేపు వెయిట్ చేసినాక ఒక బుకింగ్ వచ్చింది, చిన్న బుకింగ్. ₹228 బుకింగ్ వచ్చింది. పిర్జాదిగూడ నుంచి పిర్జాదిగూడ అంట. పికప్ పాయింట్ ఎంత దూరం ఉందో చూద్దాం. 4.8 కిలోమీటర్స్ అంట పికప్. ఇక్కడ నుంచి పోతే 2.7 కిలోమీటర్ వచ్చింది. భయపడిపోయి అంత దూరం పోవాలా అని. చాలా ఫోన్ చేసిపోయి
పికప్ చేసుకొని ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేద్దాం. చిన్న బుకింగ్, చాలాసేపు వెయిట్ చేసినాక వచ్చింది. పికప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము. ట్రాఫిక్ కూడా మొత్తం ఎట్లున్నదో రెడ్గా. పిల్లర్ నంబరు 80 దగ్గరికి రమ్మన్నాడు నన్ను. వీటి మీద చూస్తే పిల్లర్లు నంబర్లే కనిపిస్తలేవు సరిగ్గా. పిల్లర్ నంబర్లే కనిపిస్తలేవు. ఇక్కడ ఫర్నిచర్ షాప్ ఉంది కదా, అక్కడ నుంచి అనుకుంటా పికప్. వెహికల్ లోడింగ్ అయిపోయింది. ట్రిప్ స్టార్ట్ చేస్తున్నా. డ్రాప్ వచ్చేసి 1.9 కిలోమీటర్ డ్రాప్. ఇది మన లోడు, ఒక చిన్న కంప్యూటర్ టేబుల్. డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. కెనరా నగర్ అంట. ఇక్కడ నుంచో పోయినా ఇప్పటిదాకా పికప్కి. పికప్ 2.5 ఉండే, డ్రాప్ వచ్చేసి 1.9 కిలోమీటర్, అంటే 100 మీటర్లు తక్కువ. ఈ మస్జిద్ లోపలికి పోవాలా ఏంది? కస్టమర్కి కాల్ చేద్దాం. ఇది మన బండి ఇక్కడ అన్లోడ్ అయిపోయింది. ఈ ట్రిప్ ఇది క్లోజ్. ఇది ట్రిప్ క్యాష్ కలెక్ట్ చేసుకున్నా. పైనకి వచ్చి ఇవ్వాలంట డెలివరీ. 100 రూపీస్ ఎక్కువ అడిగితే మేము ఇయ్యాము అది ఇది అంటున్నాడు. ఫ్రీగా బండ్లకి తీపిచ్చిండు, అన్నీ చేసిండు. నేను ఇయ్యాను అంటున్నాడు. ఫ్రీ సర్వీస్ ఎవరు చేస్తారు? ఇచ్చే ఇప్పుడు 190 రూపాయలకు 190 రూపాయలు వచ్చినాయి మనకు. 189 రూపాయలే. చాలా పోయినా ఒక్కొక్కసారి కలుగుతుంటారు ఇట్లాంటి కస్టమర్లు. ఉప్పల్ రింగ్ రోడ్ వరకు ఇట్లనే ట్రాఫిక్ జామ్ ఉన్నది. చాలా దూరం నుంచి దెక్కుంటూ వస్తున్నా ఆల్రెడీ. ట్రాఫిక్ కదులుతూనే లేదు. ఇప్పుడైతే ప్యారడైస్ ఫ్లైఓవర్ మీద ఉన్నా నేను. ట్రాఫిక్ జామ్ ఖతర్నాక్ ఉన్నది ఆడ నుంచి ఇక్కడికి వచ్చేవరకు. చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్. అయితే ఇవాళ వీడియోలు అయితే ఇంతే. మళ్ళీ వీడియో ఈడికే పెడతాము, చాలా లాంగ్ అయిపోతుంది. టైం కూడా ఈవినింగ్ అయిపోవచ్చింది. అట్లా బుకింగ్ కూడా తక్కువ ఉన్నాయి. అట్లాగూ సాయంత్రం అయిపోయింది. ఇక అందుకనే ఇక ఈ వీడియో అయితే ఈడికే పెడదాము. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే తెలుస్తుంది అన్నట్టు ఏ టైప్ వీడియో చేయాలో అని. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. కలుసుకుందాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్.